మేడం, మీరు పార్టీ మారుతున్నారని చెప్పి కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారములు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ వార్తా పేపర్లో వచ్చిందంతా కూడాను అబద్ధాలండి. ఈ అలా ప్రచురించడం కూడా నేను మార్నింగ్ చూశాను. ఇలాగ మేము పార్టీ మారుతున్నాము అనే విషయం ఇదంతా అబద్ధం అండి. అసలు పార్టీ మారవలసిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడే 11 కోట్ల వరకు కూడా వారిలో అన్నీ కూడా డెవలప్మెంట్ వర్కులు చేసి డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నప్పటికీ అది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు చేస్తారు అనేది వాళ్ళపైన ఆధారపడి ఉంది. పార్టీ మారేదైతే అస్సలు లేదండి. ఎందుకంటే జగన్ గారి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఆయన చేసే పరిపాలన కానివ్వండి, అది చూసి మేము ఇష్టపడి మేము ఈ పార్టీలోకి రావడం జరిగింది. మా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా అన్నా నేను మీతోనే ఉంటాము అని చెప్పాము. అదే మాట మీద మేము ఉంటామండి. ఎప్పుడు కూడా మారము. ఇవన్నీ అసత్య కథనాలండి. ఇంకోటి ఏంటంటే ఈ న్యూస్ పేపర్ వాళ్ళు ఏంటంటే మంచి విషయాలు రాయాలండి. మెయిన్గా వాళ్ళకి చెప్పేది ఏంటంటే ప్రజలకి ఈ సూపర్ 6 అని అందక, అలాగే ఇచ్చిన మాట కూడా నెరవేరలేదు అని చాలామంది గగ్గోలు పెడుతున్నారు. అలాగే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంది మన రాష్ట్రం అంతా కూడాను. అలాంటి వాటిపై స్పందించి అలాంటినే ప్రచురించినట్లయితే వాళ్ళకి మంచి చేయడం అవుతుంది. అంతేగాని ఇలాంటి పనికిమాలిన విషయాలు ఇదైతే ఇప్పుడు ఈరోజు మా కోసం వేసిన విషయం అనేది ఎవరికీ లాభం కాదు. అది ఎందుకంటే అదొక వేస్ట్ అన్నమాట. అలాంటి వాటిపై పెట్టే దృష్టి కన్నాను మనం ఏం చేస్తే ప్రజల వరకు చేరుతుంది, వాళ్ళకి మంచి ఎలా జరుగుతుంది అనే వాటి మీద దృష్టి పెట్టినట్లయితే మంచిదని నేను అనుకుంటున్నాను. మైండ్ గేమేనండి. ఎందుకంటే మేము వెళ్ళినట్లయితే మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకొక 4 కార్పొరేటర్స్ వస్తారు అనే ఉద్దేశంతోనే మాత్రమే ఇది ఇలాగా వాళ్ళు ప్రచురించడం జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారిని వీడే ప్రసక్తి అయితే లేదండి. మేము ఎప్పుడు కూడా మా వాసుపల్లి గారి చేయి దాటము. ఎప్పుడు కూడాను ఆయన మాకు అన్నింటా కూడా అండగా ఉంటారు ఎప్పుడు కూడాను. అలాగే వాసుపల్లి గారిని మాట మేము కాదానము. అలాగే జగన్ గారిని అయితే వదిలే ప్రసక్తి అయితే లేదు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన కోఆర్డినేటర్ కన్నబాబు గారికి, అలాగే మన అధ్యక్షుల వర్యులు గుడివాడ అమర్నాథ్ గారికి, వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, ఇతర పెద్ద నాయకులకి, బొత్స సత్యనారాయణ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మేము వచ్చి ఇప్పుడు దాదాపుగా 4 సంవత్సరాల 7 నెలలు కావస్తుందండి. ఈ 7 నెలలు 4 సంవత్సరాల 7 నెలల్లో 3 సంవత్సరాల 7 నెలల్లో 3 సంవత్సరాల 7 నెలల్లో ఎంత డెవలప్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నేను చూశాను. మా వార్డునే తీసుకుంటే 11.7 crores మాకు నిధులు కేటాయించారు. అలాగా ఇతర వార్డులో 30 కోట్లు 20 కోట్లు కూడా చేశారు. మా వార్డు చిన్న వార్డు బట్టికి డెవలప్మెంట్ ఎంతవరకు చేయగలరో అంతవరకు చేశారు. కాబట్టి ప్రజల్లో ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే దృష్టి ఉంది. ఈరోజు ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఇంట్లో ఒక అన్నదమ్ముళ్ళలాగా, ఒక అన్నీలాగా అందరూ స్వీకరిస్తున్నారు. కాబట్టి మీరు చూస్తున్నారు, ఆయన ఎక్కడికి ఏ మ్యారేజ్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఎంత జనం వస్తున్నారో, పిలవకుండా అంత జనం వస్తున్నారంటే ఆయన ఒక్క చెయ్య ఇలా చాపి పిలిస్తే ఎన్నో మంది వస్తారో మీరు ఆలోచించండి. కాబట్టి ఈరోజు మా కార్పొరేటర్ పూర్ణిమ గారి మీద తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు. చాలా పేపర్లలో వచ్చాయి. అవన్నీ మేము ఖండిస్తున్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వీడి వెళ్ళమని మేము మాట ఇస్తున్నాం. అదే కాకుండా ప్రజలు కూడా, మా వార్డు ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఎలా ఉంది అన్ని వ్యత్యాసం తెలిసిపోయింది. ఆల్రెడీ 9 నెలల్లోనే బండారం బయటపడ్డది. కాబట్టి జనాలైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అంగీకరించరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్ళే ప్రసక్తి లేదు. కేవలం ఎవరో డబ్బు గురించి ఆశపడి డబ్బుని ప్రలోభ పెట్టి తీసుకునేలే కానీ వాళ్ళకు కూడా ఒరిజినల్గా వెళ్ళాలని ఇప్పుడు వెళ్ళిన కార్పొరేటర్స్ కూడా లేదు. వాళ్ళకి ఏదో ఆశ చూపించి తీసుకెళ్లారు తప్ప
భయపించి ఆశ చూపించి తీసుకెళ్ళిన వాళ్ళే కానీ ఒరిజినల్గా ఎవరు రాలేదు. అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఇంకొక 5 సంవత్సరాలు ఆయన గెలిచుంటే ఇంకా మన రాష్ట్రం ఎంత ముందుకు వెళ్ళేదో. ఈరోజు బడ్జెట్ చూస్తే 2 లక్షల వరకు ఉంది, మనకు ఉన్నది లోటు బడ్జెట్. అయినా వాళ్ళు చూపిస్తున్న బడ్జెట్ వేరే, ఇక్కడ చేస్తున్న ప్రజల్ని ఇప్పుడు కూడా వాళ్ళు అవమానిస్తున్నారు. కాబట్టి కరెక్ట్గా లెక్కలు చెప్పి కరెక్ట్ అయిన బడ్జెట్ చూపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.